టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ గూటికి చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు గువ్వల. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చే చేరుతున్నట్లు గువ్వల తెలిపారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ధన్యవాదాలు. అయితే ఈ మధ్య మొన్న జరిగినటువంటి నా జిల్లా పర్యటనలు అయితే ఉన్నాయో ఈరోజుకి 1 నెల పూర్తయింది నా ఒక ఛార్జ్ తీసుకొని. ఈ నెల లోపల పూర్తయ్యే లోపల నేను 16 జిల్లాలు పర్యటన చేశాను. దాదాపు 3500 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను. కొన్ని వేల మంది కార్యకర్తలు కలవడం జరిగింది. కొన్ని వందల పిటిషన్లు మాకు రావడం జరిగింది ప్రజా సమస్య మీద. ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ అందరూ కూడా ఇప్పుడు కాబట్టి వాళ్ళు చాలామంది బీజేపీలో చేరడం జరిగింది. చాలామంది యువకులు కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా మరొకసారి తెలంగాణ మేధావులకు, యువకులకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు అందరికీ కూడా నేను ఈరోజు వారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను. బీజేపీలో చేరండి. కేవలం రాజకీయ నాయకులే కాదు, ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల వారికి ఎవరికైనా ఆ అభివృద్ధిలో వారు భాగం కావాలనేటువంటి కోరిక ఉంటే, దేశం పట్ల, సమాజం పట్ల, తెలంగాణ పట్ల వారికి సామాజిక స్పృహ ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేరండి. కలిసి మంచి తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. 2 పార్టీలకు మనం అవకాశం ఇచ్చినాము. అయితే ఈ యొక్క నినాదంతో ఈరోజు నేను పర్యటన చేయడం జరిగింది. రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో, స్థానిక ఎన్నికల్లో తొందరనే జరుగుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే హైకోర్టు ఒక ఆదేశం ఉంది. ఈ హైకోర్టు ఆదేశం మేరకు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో కూడా జరిగేటటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలు ఆదరిస్తారు. ఎక్కువ శాతం సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇటు నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, ఈ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా నా టూర్స్ అయిపోయినాయి. రేపు మళ్ళీ 18వ తారీఖు తర్వాత నా 2వ వీటితో సంబంధించినటువంటి ఈ స్టార్ట్ అవుతుంది, టూర్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో నార్త్ తెలంగాణ, మెదక్ అయిపోయింది. మిగతా జిల్లాలు, మిగిలిన జిల్లాలు ఇవన్నీ కూడా నేను టూర్స్ పోతాను. అంతా అయిన తర్వాత మళ్ళీ కార్యక్రమంలో ముందు పార్టీ కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. మిత్రుల, చివరికి నేను రాహుల్ గాంధీ గారు 2 రోజుల నుంచి ఏదో ఓట్ల చోరీ అంటున్నాడు, ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు, అప్పుడు వాళ్ళకు ఫేక్ ఓట్లు గుర్తు రాలే. కర్ణాటక వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ నోటు వాళ్ళకు గుర్తు రాలే. తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళకు గుర్తు రాలే. ఈరోజు మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత, హర్యానా ఓడిపోయిన తర్వాత, రేపు బీహార్ కూడా ఓడిపోతున్నామని తెలిసి ఈ సర్ అనేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఓడిపోతున్నామని చెప్పి ముందే ఒప్పుకొని ఓట్లు ఫేక్గా ఉన్నాయి, చోరీ జరిగిందని చెప్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక ఫేక్ ఇండియన్గా ఫేక్ ఓట్ల గురించి మాట్లాడద్దు. యూఆర్ ఫేక్ ఇండియన్, ఆపరేషన్ సింధూని అపోజ్ చేస్తావు, నువ్వు దేశంలో అన్నిటికీ అపోజ్ చేస్తావు. యూఆర్ ఫేక్ ఇండియన్, యూఆర్ స్పీకింగ్ అబౌట్ ఫేక్ ఓట్స్. యూ కెన్ నెవర్ విన్ ఎలక్షన్స్. I am giving in writing that Congress party will never win elections under leadership of fake Indian Rahul Gandhi ji, and definitely I am telling that Rahul Gandhi is sure to lose Bihar elections. He will never win on his own. He should have a partner, but they are also going to lose. Therefore they are making such allegations. ఇది వారు ఓడిపోతున్నారు కాబట్టి చేసినట్టుగా బాధ. దొంగలబడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క ఆధారాలు లేవు. రైటింగ్లో ఏమంటే ఇయ్యడు, మాటలు మాత్రం మాట్లాడతాడు. ఆయన వెనకాల చాలామంది తెలుసు అందరికీ, ఎవరున్నా దేశద్రోహులు, యాంటీ ఇండియా ఫోర్సెస్, అర్బన్ నక్సల్స్ వాళ్ళందరూ ఉండి
ఈరోజు అతనితో చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని ఖండిస్తూ ఉంది. ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఓడినా గెలిచినా ప్రజాస్వామ్యాన్ని మనం నమ్ముతాం. బీజేపీ కూడా ఓడిపోయింది కదా, బీజేపీ కూడా కర్ణాటకలో ఓడిపోయింది, బీజేపీ తెలంగాణ ఓడిపోయింది, బీజేపీ మన అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది. మేము ఏమనట్లే కదా. మీరు ఓడిపోతేనో ఈవీఎంలు పనిచేయలేయి, మీరు గెలుస్తేనో దాని మీద మళ్ళీ మాట్లాడరు. దిస్ ఏ హిపోక్రటిక్ స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కండెమ్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బుగ్గల బాలాజీ గారు రెస్పాన్స్ ఇస్తారు. రెస్పాన్స్ ఇచ్చే ముందు పాల్వాయి హరీష్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఇవాళ గువ్వల బాలరాజు గారు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. వారితో పాటు వచ్చిన వందలాది మంది కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. శుభ పరిణామం ఇది. దక్షిణ తెలంగాణలో పార్టీ ఇంకా బలోపేతం కావాలి. ఉత్తర తెలంగాణలో ఇదివరకే బలోపేతంగా ఉన్నది. కాబట్టి ఈ చేరికల పరంపర ఇంకా పుంజుకోవాలి. పార్టీ ఇంకా 3 పూలు 6 కాయలుగా విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. బోలో భారత్ మాతాకి. ఇప్పుడు కొత్తగా నూతనంగా భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతా की భారత్ మాతా की జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, అన్న రామచంద్రరావు గారి నాయకత్వం తెలంగాణలో గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి, అది బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, కాంగ్రెసే ఉండొచ్చు, ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దలు ఆచారి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సుధాకర్ రావు కొల్లాపూర్ గారు, అన్న రాజిరెడ్డి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసనసభ్యులు డాక్టర్ హరీష్ గారు, అదేవిధంగా దిలీపాచారి గారు, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు నరేందర్ రావు గారు, లోక్నాథ్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మంగ్యా నాయక్ గారు, బాలాజీ గారు కనిపిస్తలేరు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న ఎన్వి సుభాష్ గారు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు. నాకు కొంత అనుమానాలు రేకెత్తించిన మొదటగా నేను పార్టీలోకి రాకముందు నేను కొంత పరిశోధన చేస్తూ ఉంటే బీజేపీ ఒక రకమైనటువంటి సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందని, కానీ నేను చూసిన తర్వాత గౌరవ పెద్దలు శ్రీధర్ గారు, మాజీ శాసనసభ్యులు, వారే కాదు కరుడు గట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతోమంది ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతోమంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి, అదేవిధంగా గరీబీ పేరిట గరీబీ హటావో అనే స్లోగన్ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్, ఏదో బయట దేశం నుండి వచ్చినటువంటి లీడర్లను మన జాతి మీద, మన దేశం మీద వారు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లయితే
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు తెలిసినటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి పోరాడి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, దేశ రక్షణ కోసం, దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు. ఒక ఆర్కిటెక్ట్గా ఉంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటామని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడతా సమయం అన్న తక్కువ ఇచ్చిండ్రు, ఎందుకంటే వారి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా, ఈరోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి సంఘటన మీతో పంచుకుంటా అన్న, దయచేసి కొంత 5-10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు, యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే, నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పని చేసిన అనుభవం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు. కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు. నాకున్నటువంటి లక్ష్యం, చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్నా, చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నా. కానీ నేను నా అనుభవంలోకి వచ్చింది ఏంది అని అంటే, ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజ్ అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే, దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నా అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్, నిర్వచనం, పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి జరగాలంటే ఒక ఆంటర్ప్రినర్గా, ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు. కానీ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని నమ్మి నేను ఆలోచిస్తున్నట్టు తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది, రకరకాల మాటలు చెప్తూ. కానీ నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప, కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చిండు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈరోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప, కరుడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతామో అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా అన్న వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడిండు తప్ప సీరియస్గా ప్రయత్నం చేయలేదు. మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతూ ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో. కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకానొక సందర్భంలో రామచంద్రరావు అన్న నేను న్యాయవాదిగా కూడా ఒక 2-3 సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన. ఆ సందర్భంలో పరిచయం, జేఏసీలో పరిచయం, అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం. అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము, చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే. కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది. ఎవరైతే దేశం కోసం, జాతి కోసం, పేద అణగారిన వర్గాల కోసం, దేశ రక్షణ కోసం మాట్లాడతారో, వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే
ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత దయచేసి ఇప్పటికి కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరిమణులకు, యువకులకు, మేధావులకు, జర్నలిస్టులకు, అదేవిధంగా మహిళలకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా. కారణం ఏంది అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్నికల కోసం, పార్టీ పరిరక్షణ కోసం, వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ కనుక నేను నా ఆత్మీయులతోన ఒక్కరితో చర్చించినా నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి, ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలని ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. చేరే సందర్భంలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగిండ్రు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడే నేను నిర్ణయం నా అంతటా నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో, నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు, సూచించినటువంటి వాళ్ళు, నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యినరు, బాధపడుతున్నారు. ఇక చేరికనైనా అందరితో చర్చించి తీసుకోవాలనే ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది. నాకు 2 పార్టీలలో కూడా అవకాశం ఉంది, కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా. కారణం ఏంది అని అంటే నాకేమో పదవి కొత్త కాదు, వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా ప్రజల దీవెనల వల్ల, అదేవిధంగా నా హార్డ్ వర్క్ వల్ల నేను 2 సార్లు శాసనసభ్యుడైనా. మళ్ళీ శాసనసభ్యుడు కావాలనో, పార్లమెంట్ సభ్యుడు కావాలనో, నామినేటెడ్ పదవులు కావాలనో అనేది నాకు కాంక్ష లేదు. ఈరోజు 10 రూపాయల సభ్యత్వం అన్న ఏదైతే ఇచ్చిండో, 100 రూపాయలు అంటారు, 100 రూపాయల సభ్యత్వం కూడా అవసరం లేదు. నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్తలాగా మొదలు పెడతా. మీరు ఇచ్చేటువంటి ఆలోచన, సలహాలు, సూచనలు తీసుకొని మీరు ఏదైతే దేశ రక్షణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనతోన మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక నిఖార్సైనటువంటి కార్యకర్తగా మీకు అందరికీ కూడా తెలుసు. 20 సంవత్సరాలు, దాదాపుగా 2 దశాబ్దాల పాటుగా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, ప్రభుత్వ విప్గా కూడా పనిచేసిన, చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ ఏవి ఇచ్చినా కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను అక్కడ పనిచేసి మెప్పు పొందడం జరిగింది. అందుకే మొన్న అచ్చంపేటకు వచ్చి